యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభలో మంత్రి నారా లోకేష్ నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటల్లోనే. మండలిలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనను లోకేష్ గారు రివర్స్ చేసి చెప్తున్నాడు. ఒరిజినల్గా చెప్పట్లే, దాన్ని రివర్స్ చేసుకొచ్చి చెప్తున్నాడు. నిన్న యలమంచి సభలో నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతూ శాసన మండలిలో బీదార్ రవి, అదేవిధంగా బీటెక్ రవి ఒక మంత్రిని గట్టిగా తన్నారు. ఆ విషయం బయటకు రాలేదు, వాళ్ళు చెప్పుకోలేదు అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. లోకేష్ గారి ప్రకటన పూర్తిగా కూడా కొట్టి పారేస్తున్నారు. యనమల రామకృష్ణుడు గారు అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పరిగణలోకి తీసుకోవడం వల్లే నారా లోకేష్ నాయుడు గారు సభ నుంచి చల్లగా బయటపడ్డాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సుస్థిర సమగ్ర అభివృద్ధి అధికార వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో శాసనమండలిలో పెట్టారు ఆనాడు. ఆ సందర్భంలో అప్పటి శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతో అధికారం లేకపోయినా సరే ఆ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ షరీఫ్ గారిని ప్రభావితం చేశాడు. ఆనాడు ఆ వార్తలు బాగా వైరల్ అయినాయి, మీకు అందరూ కూడా బాగా తెలిసి ఉంటుంది, గుర్తొచ్చుంటాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆనాడు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సభ్యులు మండలిలో ఆందోళనకు దిగడంతో లోకేష్ గారు వెంటనే తన ఫోన్ తీసుకుని సభ నియామావళికి విరుద్ధంగా వీడియోని చిత్రీకరిస్తూ శాసన వ్యవస్థని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని చెప్పేసి ఆనాడు వార్తలు కూడా వచ్చాయి గట్టిగానే. నారా లోకేష్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాగానే మండిపడ్డారు ఆనాడు. ఎందుకంటే శాసన మండలిలో ఫోన్ అలౌడ్ లేదు, కానీ నారా లోకేష్ నాయుడు గారు ఆ రోజు ఫోన్ తీసి వీడియోస్ మొత్తం కూడా టెలికాస్ట్ చేశాడు, వీడియో తీశాడు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా తీవ్రంగా ఆనాడు నారా లోకేష్ గారి మీద మండిపడడం కూడా జరిగింది. కానీ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సభ్యులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఉద్దేశించి లోకేష్ గారు వెకిలిగా హేళనగా మాట్లాడడంతో పరిస్థితి మరింత వేడిగా కూడా తయారైంది అన్నాడు. ఇదే సమయంలో ఇద్దరు మంత్రులు నారా లోకేష్ నాయుడు గారి వైపు ఆగ్రహంతో దూసుకువెళ్ళి వీడియో చిత్రీకరించడం సభ్యత కాదని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారు అన్నాడు. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలోని తెలుగుదేశం పార్టీ సభ్యుడు యనమల రామకృష్ణుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల వద్దకు వచ్చి దయచేసి వదిలేయాలని చెప్పేసి అభ్యర్థించారంట. సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణుడు గారి అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అదేవిధంగా శాసనసభ సభ్యులు కొంచెం శాంతించడంతో లోకేష్ గారు చల్లగా సభ నుంచి వెళ్ళిపోయాడంట. ఆనాడు జరిగిన వార్తలు ఇవన్నీ కూడా రియల్గా. దీన్ని నారా లోకేష్ నాయుడు గారు రివర్స్ చేసి చెప్తున్నాడు. లోకేష్ గారి మాటల్లో నిజాయితీ లేదని చెప్పేసి ఆ సంఘటనను ఒకసారి రిమెంబర్ చేసుకుంటే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతాయి. కానీ లోకేష్ నాయుడు గారు చెప్పే వాటికి రియల్గా జరిగిన వాటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆనాడు లోకేష్ నాయుడు గారు వీడియో తీశాడు కదా, మొబైల్లో వీడియోలు తీశాడు కదా, ఆయన మొబైల్లోనే కదా తీసింది. ఒకవేళ నిజంగానే ఆయన అనుకున్నట్టు జరిగి ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఆ వీడియోని ఇమీడియట్గా వాళ్ళు ఇల్లు మీడియాకి పంపించి అక్కడ నుంచి రాద్దామని చేసేవాళ్ళు కదా. మరి ఆ వీడియోస్ ఎందుకు బయటపడలేదు అంటే వీళ్ళు మాట్లాడడం చెప్తున్నారు కదా, మరి దానికి ప్రూఫ్ కూడా చూపించారు కదా. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే నారా లోకేష్ నాయుడు గారు చెప్పినట్టు మరి ఆ వీడియోస్ని రిలీజ్ చేయొచ్చు కదా. ఎన్నెన్నో వీడియోస్ రిలీజ్ చేసినారు, ఈ వీడియోని రిలీజ్ చేసి ఎందుకు చేయలేదు? దీన్ని కూడా రిలీజ్ చేస్తుండొచ్చు కదా. వాళ్ళ ఇల్లు మీడియా ద్వారానో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ద్వారానో ఏదో విధంగా మార్కెట్లోకి తెచ్చుంటే నిజాలన్నీ కూడా బయటపడేవి కదా. మరి వీడియో మాత్రం బయట పెట్టకుండా ఓన్లీ వర్బల్గా నారా లోకేష్ నాయుడు గారు ఏదో మీటింగ్లో వాళ్ళ కార్యకర్తలని ఏదో ఉత్తేజపరచాలని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిస్తే అవి ఏమైనా నమ్మదగ్గరగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడిస్తుంది. కానీ ఈ రోజుల్లో అవి పనికిరావు, ప్రూఫ్లు కావాలి. ఇప్పుడు నేను ఏమన్నా ఒక మాట మాట్లాడితే దానికి ప్రూఫ్లు కావాలా.
అందుకే ప్రతి ఒక్కదానికి పక్కన క్లిప్లు వేస్తూ ఉంటాం. ఒక న్యూస్ క్లిప్పో లేకపోతే వీడియోనో దేనో దాన్ని ఒక అటాచ్ చేస్తాం. అది ప్రూఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఓకే ఇది నిజం, పక్కన క్లిప్ ఉంది, పక్కన వీడియోస్ ఉంది, చూపిస్తున్నాను అని చెప్పేసి నమ్మకం ఉంటుంది. అప్పుడే కదా వీడియోస్ మీద కూడా నమ్మకం వస్తుంది, మన మీద కూడా నమ్మకం ఉంటుంది. లేదు నేనేమి ప్రూఫ్లు చూపించకుండా నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడుకుంటా పోతే ప్రజలు ఎవరు నమ్ముతారు? వీడి వేలు వీడు చెప్పుకుంటా పోతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రూఫ్లు చూపించామంటే ఓకే ఇది నిజం అని చెప్పేసి నమ్ముతారు. ఆ విధంగా లోకేష్ నాయుడు గారు కూడా ఆయన చెప్పిన దానికి ఒక రియాలిటీ కూడా చూపిస్తే ప్రజలు నమ్ముతారే. కానీ ఏదో వర్బల్గా చెప్పేసి ఏదో బురద చల్లాలి కాబట్టి చల్లేసామంటే అలా ఒప్పుకోరు కదా, అంతే కదా. ఒకవేళ ఏమైనా ఉంటే నారా లోకేష్ నాయుడు గారు వీడియో రిలీజ్ చేసి చెప్పాలి, చూడండి జరిగింది, నిజంగానే జరిగిందని చెప్పి చెప్పాలి. అలా కాకుండా ఏంది మాటలు.